నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. మనం చెప్పుకోబోయే కథ పేరు ఒక ఉద్యోగి ఆవేదన చివరి భాగం. ఇక మనం కథలోకి వెళ్దాం. అలా నాకు మరో చోటుకు బదిలీ అవడంతో నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడే అక్కడికి కొత్తగా నా పై అధికారి వచ్చారు. చాలా కలుపుగోలుగా ఉండేవారు. నాకు పని మొత్తం తెలుసని తొందరలోనే గ్రహించి ఉన్న పనంతా నాకు అప్పగిస్తూ నేను బాగా చేస్తాను అని అందరితో చెప్తూ ఉండేవారు. ఇన్నాళ్ళు నేను రకరకాల మనుషుల్ని చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని చూడలేదు అని పొంగిపోయాను. అతను నాకు చాలా బాగా నచ్చాడు. అలాగే మా మధ్య చనువు కూడా పెరిగింది. అతనికి అప్పటికే పెళ్ళయింది, కానీ భార్య పిల్లలు హైదరాబాదులో, అతను మరో చోట ఉద్యోగం చేసేవారు. ఒక్కొక్కసారి ఇద్దరం కలిసే అతని కారులో వచ్చేవాళ్ళం. అతను మధ్యలో కారు ఆపి బాగా తాగేవాడు. అప్పటికే నాకు కాస్త బుద్ధి రావడంతో నేను ఏదీ తాగడం మానేశాను. కేవలం అతనికి కంపెనీ ఇవ్వడానికి మాత్రమే కూర్చునేవాడిని. అయితే అలా మా మధ్య చనువు పెరుగుతున్న సమయంలో అందులో పనిచేసే ఇద్దరు వ్యక్తులు మా మధ్య ఉన్న చనువు చూసి కుళ్ళుకున్నారో ఏమో తెలియదు. నాకు 2-3 రోజులు జ్వరం రావడంతో నేను ఆఫీసుకు వెళ్ళలేదు. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదు, కానీ నేను మళ్ళీ ఆఫీసుకు వెళ్ళేసరికి నా పై అధికారి మారిపోయాడు. ప్రతి విషయాన్ని నాతో చెప్పే అతను వేరే వారికి చెప్పడం మొదలుపెట్టాడు. నాతో అసలు మాట్లాడడం మానేశాడు. ఎందుకిలా అని నేను ఆలోచిస్తున్న సమయంలో నా మిత్రుడొకరు అసలు నిజం చెప్పారు. అదే ఆఫీసులో నాతో పాటు పనిచేస్తున్న ఇద్దరు నీపై లేనిపోని చాడీలు చెప్పినందువల్లే అతను మారిపోయాడు అని చెప్పాడు. 3 సంవత్సరాలుగా పనిచేసి చనువుగా ఉన్న మేము 3 రోజుల మాటలకే మారిపోతాడా అనే ఒక ఆలోచన నన్ను బిత్తరపోయేలా చేసింది. ఇప్పుడో వచ్చే డబ్బులు కూడా అవి రాకుండా పోయాయి. ఇంతలో కరోనా మొదలైంది. ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేము. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆఫీస్ వాళ్ళు ఖచ్చితంగా పని చేయాల్సిందే. కాబట్టి నేను అక్కడే ఆఫీస్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. అదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్పాను. వాళ్ళు కూడా సరే అన్నారు. సడన్గా కరోనా నిబంధనలు పెట్టడంతో ఒక జత బట్టలతోనే నేను వెళ్ళాను. నాకు బట్టలు లేవు. ఆఫీసులో పడుకుంటే దోమలు నన్ను బ్రతకనిచ్చేలా లేవు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో అదే ఆఫీసులో పనిచేసే మధు అనే మిత్రుడొకడు అన్న, మా దగ్గర ఒక గది ఉంది, అక్కడ ఉంటావా అంటూ అడిగాడు. అడిగిందే ఆలస్యం కాదని అనగలనా? వెంటనే సరే అంటూ ఆ గదిలో చేరిపోయాను. దాంతోపాటు గదిలో వండుకోవడానికి గిన్నెలు, స్టవ్ లాంటివి చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాను నా దగ్గర ఉన్న డబ్బులతో. ఎందుకంటే మనకు ఎవరు పెట్టరు, మనమే వండుకొని తినాలి బతకడానికి, కాబట్టి కొనుక్కున్నాను. అలా ఆ గదిలో ఉంటూ, దగ్గరే ఆఫీస్ ఉంది కాబట్టి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్లో పనిచేసేవాడిని. నేను అక్కడే ఉంటున్నా అనే విషయం మా పై అధికారికి తెలిసి తిరిగి నాపై ప్రేమను ఒలకపోయడం మొదలుపెట్టాడు. ఎందుకనుకుంటున్నారా? అతను తన ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేశాడు కాబట్టి. ఇంట్లో తాగడం కుదరదు, అందుకు ఒక ప్లేస్ కావాలి, కాబట్టి అతను నా గదిని ఎంచుకున్నాడు. సరే, ఎంతైనా నా పై అధికారి, అతనికి చెప్పినట్లుగా వినడం నా బాధ్యత కాబట్టి నా గదిలో అతనికి తాగడానికి ప్లేస్ ఇచ్చాను. అలా మేము మళ్ళీ క్లోజ్ అయ్యాం. అసలే తాగని నన్ను బలవంతం చేసి బీర్ ఒకటి తాగించారు. అప్పటికే నాకు మత్తు తలకెక్కింది. నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలేదు, కానీ ఏదో ఒక మాట మాత్రం అన్నాను అని తెల్లారి నా ఫ్రెండ్ చెప్తే కానీ నాకు తెలియలేదు. నేను ఆ మాట ఏదో ఫ్లోలో అన్నాను, కానీ నిజంగా అనలేదు. ఆ విషయం ఒకటి పట్టుకొని నా పై అధికారి నా మీద కక్ష కట్టాడు. సడలింపు మొదలైన తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి వచ్చాను. ఆ రావడం వల్ల కొంత పని మిగిలిపోయింది. వెంటనే వచ్చి చెయ్యి అని మా పై అధికారి నుంచి ఫోన్. కానీ అక్కడ నీళ్లు పడకనో ఏమో నాకు చర్మం అంతా దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ వచ్చింది. దాంతో నేను వెళ్ళలేకపోయాను. అదే విషయం నేను మా పై అధికారికి కూడా చెప్పాను, కానీ అతను నా మాట వినలేదు. ఇప్పుడు వచ్చి చేస్తావా లేదా అంటూ అడిగాడు. నేను నా బాధ వల్ల లేదు సార్, నేను రాలేను అంటూ కరాఖండిగా చెప్పాను. దాంతో అతను నాపై ఇంకా పగ పెంచుకున్నాడు. ఇంకా అక్కడ నేను ఉండలేను అని అనిపించి ఒకరి దగ్గర ₹1,00,000 అప్పు చేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుందామని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ₹1,00,000 అప్పు చేశాను. అప్పు చేసిన తర్వాత సగం డబ్బులు నా పై అధికారి కన్నా ఇంకా పై అధికారులకు ముట్టజెప్పాను. వాళ్ళు అవి తీసుకున్నారు. కానీ నాకు అసలు విషయం తర్వాత తెలిసింది. అదేంటంటే ప్రభుత్వ అధికారులను ఏ జిల్లాలో పుట్టిన వారిని ఆ జిల్లాకే బదిలీ చేస్తున్నారే అనే విషయం దాచి నా దగ్గర డబ్బులు తిన్నారు అనే విషయం నాకు తెలిసి నేను వారి చేతిలో మోసపోయాను అని గ్రహించినా కూడా చేసేది ఏమీ లేదు. ఎవరికి పట్టే వాళ్ళు మోసం చేసేవాళ్ళు తప్ప ఎవరు మంచివాళ్ళు లేరు ఈ లోకంలో అనేది నాకు అప్పటికే ఇంకా బాగా అర్థమైంది. బదిలీ అయిన తర్వాత నాకు కొన్ని రావాల్సిన బిల్స్, వాటిపై సంతకం చేయాల్సింది నా పై అధికారి.
ఆ సంతకాల కోసం నేను చాలాసార్లు తిరిగాను, బతిలాడాను, చచ్చిపోతానని బెదిరించాను. కానీ అతను ఏమాత్రం కరగలేదు. నేను ఏదో అన్నాను అని మనసులో పెట్టుకొని నన్ను విపరీతంగా వేధించాడు. నేను చివరికి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలని కూడా అనుకున్నాను. కాదు, అక్కడ ఉన్నవాళ్ళు నన్ను అలా రెచ్చగొట్టారు. కానీ నేను స్థిరంగా ఉండి, నువ్వు సంతకం ఎలా పెట్టవు నేను చూస్తాను అంటూ ప్రతిరోజు అక్కడికి తిరుగుతూ, అతని ముందు నిలబడుతూ, అతను చూసేటట్టు చేసేలా ప్రవర్తించాను. ఏదో ఒక రోజు ఏదో ఒక మొండితనం నాలో ప్రవేశించింది. అసలు నేను చేసిన తప్పేంటి? నేను తాగను అన్న బలవంతంగా తాగించింది మీరు. తాగిన మత్తులో నేనేం మాట్లాడానో నాకే గుర్తుకు లేదు. అయినా నేను అనరాని మాటలు ఏమీ అనలేదు అని నా ఫ్రెండ్ చెప్పాడు నాకు. అంత చనువుగా ఉన్నప్పుడు ఒక మాట అన్నా కూడా తిరిగి నేను అతనికి క్షమాపణ చెప్పాను. సార్, నేను కావాలని అనలేదు. అసలు నేను ఆ మాట అన్నట్టు కూడా నాకు గుర్తులేదు. నాకు తాగడం అలవాటు లేదు. అది కూడా మీ వల్లే తాగాను. నేను మిమ్మల్ని అనలేదు. అయినా కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను ఇంత బాధ పెట్టడం మీకు మంచిది కాదు సార్. నాకు తెలుసు ఏమో, నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను అంటూ చాలా బతిలాడాను. చివరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. అయితే మధ్యలో ఉన్న కొందరు నాకు బిల్స్ చేయడానికి అయ్యే ఖర్చులో సగం ఖర్చు అతనికి ఇవ్వమని బేరం పెట్టారు. కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు అతనికి ఎందుకు ఇస్తాను? న్యాయంగా నాకు రావాల్సింది నాకు రావాలి. లేదంటే నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని అంటూ అక్కడే నిరాహార దీక్షకి కూర్చోబోయాను. కానీ నా స్నేహితులు, అన్నా వద్దు, ఎందుకు, అతనే ఇస్తాడు, నువ్వు తొందరపడకు అంటూ నన్ను ఆపారు. రోజు ఇంట్లో బాక్స్ తీసుకొని వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, తిరిగి రావడం. కానీ అతను మాత్రం, అంటే నా పై అధికారి మాత్రం నన్ను ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. అంత పాపం నేనేం చేశాను అన్నది నాకు అర్థం కాలేదు. నేను ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను. ఎన్ని రోజులైతే అన్ని రోజులు, అవన్నీ ఎప్పుడు చేస్తాడో అప్పుడే చూసుకుందామని అనుకొని మనస్థిరం చేసుకున్నాను. ఇంట్లో కూడా అదే చెప్పాను. నేను ప్రతి విషయం నా ఇంట్లో అందరితో చెప్పుకుంటూ వచ్చాను. ఏ ఒక్క విషయాన్ని కూడా నేను దాచలేదు. అందువల్ల నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ, అతను చేసినప్పుడే వెళ్ళు అంటూ అన్నారు. అలా ఒక్కరోజు వెళ్తూ, ఒకరోజు వెళ్ళాక, డబ్బులు లేక, ఒక్కొక్క రోజు తినక కూడా వెళ్ళాను. కానీ అతని మనసు ఎంతకీ కరగలేదు. అలా నన్ను నా పై అధికారి 9 నెలలు తిప్పించుకుని, ఆ పై అధికారి చివరికి బేరం పెట్టాడు. 70,000 రూపాయలు ఇస్తే తప్ప నీకు ఆర్డర్ ఇవ్వను అంటూ మధ్యవర్తి ద్వారా చెప్పించాడు. అప్పటికి నాకు సంవత్సరం నుండి జీతం లేదు. బస్ కిరాయిలకే డబ్బులు లేక వాళ్ళని వీళ్ళని అప్పు అడుగుతూ వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు 70,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? అసలే కరోనా సమయం. అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తల వాళ్ళు ఉన్నారు. ఎవరూ డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలాంటి సమయంలో నాకు ఏం చేయాలి అనుకుంటున్న సమయంలో మా అమ్మగారు తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుగా 70,000 ఇప్పించారు. ఆ 70,000 నేను తీసుకొని వెళ్ళి మధ్యవర్తికి ఇచ్చాను. వాళ్ళు ఎంత పంచుకున్నారో నాకు తెలియదు. అలా అయినా కూడా మళ్ళీ 2 నెలలు తిప్పించుకొని 3వ నెలలో నాకు నా బిల్స్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ క్షణం నేను అతని చూసిన చూపు అప్పటికి ఇంకా మర్చిపోలేదు అనుకుంటా. ఆ తర్వాత నేను నాకు బదిలీ అయిన చోటుకు వెళ్ళాను. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. పై అధికారి ఒత్తిడి లేదు. పని చేసుకుంటే చాలు, మనకు వేరే డబ్బు అవసరం లేదు అని ముందుగానే ఇంట్లో అమ్మ మీద ప్రమాణం చేశాను. కాబట్టి వచ్చిన జీతంతోనే బ్రతకాలని, ఎవరిని ఏమీ ఆశించకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇక ఆ ఆఫీస్లో నాతో పాటు పనిచేసే ఒక ఆవిడ ఉన్నారు. పాపం వాళ్ళ అమ్మాయికి ఏదో వ్యాధి ఉందట. కాబట్టి నన్ను రిక్వెస్ట్ చేసింది, ఒకరోజు నువ్వురా, ఒకరోజు నేను వస్తాను అంటూ. అక్కడ అధికారికి పని అవ్వడం ముఖ్యం, ఎవరు చేశారు అన్నది ముఖ్యం కాదు. కాబట్టి మేము మాట్లాడుకున్నట్టుగానే ఒకరోజు ఒకరం వెళ్తూ ఇప్పుడు నా లిమిట్లో నేను నా ఉద్యోగాన్ని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. అయితే ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, నన్ను వేధించిన అధికారికి వేరే వాళ్ళు ఎవరు మాటలు వినకపోగా, పనులు చేయక, పెండింగ్ పనులు చాలా ఉండి కలెక్టర్తో తిట్లు తినాల్సి వచ్చింది. అప్పుడు అతను ఒక మాట అన్నాడట, అర్జున్ ఉంటే నాకు ఇవన్నీ బాధలు తప్పేవే అంటే నన్ను వేధించాడు కాబట్టి అతనిలో పశ్చాత్తాపం మొదలైందన్నమాట. నాకది చాలు. ఆ విషయం కూడా నాకు నా స్నేహితుల ద్వారా తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ పై అధికారుల నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఒక అర్జెంట్ లెటర్ కొట్టాలి, వెంటనే చేసి ఇవ్వగలవా అంటూ అడిగాడు. దానికి నేను సరేనంటూ ఆ లెటర్ కొట్టి ఇచ్చాను. ఆ తర్వాత అతను నాకు థ్యాంక్ యూ అర్జున్ అనే మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మేము కలిసాము. అప్పుడు అతని కళ్ళల్లో బాధ నాకు తెలిసింది. నిన్ను చాలా బాధ పెట్టాను అని ఒక ఫీలింగ్ నాకు అర్థమైంది. అతను నా భుజంపై చేయి వేసి ఐఎమ్ సారీ అని చిన్నగా నాకు మాత్రమే వినిపించేలా చెప్పాడు. ఆ తర్వాత అతను చాలా ఎలిగేషన్స్ పడ్డాడు. ఇదంతా నేను అర్జున్ని బాధ పెట్టడం వల్లనే అని అతనికి అర్థమైంది కాబోలు. అప్పటి నుండి మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
కానీ నా లోపల ఉన్న ఆవేదన, అన్ని రోజులు నేను పడిన బాధ ఎవరూ తీర్చలేనిది కాబట్టి నేను మామూలుగానే మాట్లాడాను. అంతే తప్ప ఎక్కువగా చనువు తీసుకోలేదు. ఇంతకీ నేను ఆ రోజు తాగిన మత్తులో అన్న మాట ఏమిటంటే, స్నేహితునిలాగానే ఏ పోరా అని అన్నానంట. దానికి అతని ఈగో హర్ట్ అయ్యి అన్ని రోజులు నన్ను వేధించాడు. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. 16 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయి కుటుంబ బాధ్యతలు మీద పడి నేను కన్న కలలన్నీ కలలుగా మారి అప్పులు చేసి మరీ పని నేర్చుకొని వాడికి వీడికి ఊడిగం చేసి ఇప్పటికి ఒక స్థాయికి వచ్చాను. ఇప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది నాకు బాగా వంటపట్టింది. అలాగని నేను లంచానికి తలొగ్గే మనిషిని కాదు. నా వల్ల అయ్యే పని ఉంటే ఖచ్చితంగా ఉచితంగా చేసి పెట్టగలను. కానీ నా జీతం తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే పనులన్నీ పైవాడు చూస్తూ ఉంటాడు అనే ఒకే ఒక్క కారణం. అలాగే మా నాన్నగారు చిన్నప్పుడు నుంచి ఒక మాట చెప్పేవారు. ఎవరైనా నిన్ను బాధ పెడితే వారిని తిట్టకు, మనసులో కూడా తిట్టుకోకు. వారి పాపం, వారి కర్మ వారి వెంటే ఉంటుంది. మనం ఎవరికీ హాని చేయనప్పుడు, తప్పు చేయనప్పుడు తల వంచాల్సిన అవసరం లేదు అనేది ఎప్పుడూ చెప్పేవారు. నేను అదే చేశాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ఎవరికీ తల వంచలేదు. అందుకే అంతా చేసిన అన్ని రోజులు నన్ను బాధపెట్టిన అతన్ని క్షమించగలిగి పాపమంటూ మళ్ళీ అతనికే సహాయం చేస్తున్నాను ఇప్పటికీ కూడా. నా బిల్లు పాస్ చేయించడానికి, నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద సంతకం పెట్టడానికి తీసుకున్న 70,000 వాళ్ళకి కరోనా వచ్చి ఖర్చయ్యాయి. ఇక నన్ను చచ్చిపోవడానికి ప్రోత్సహించిన అతనికి 2 కిడ్నీలు పాడై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎవరు చేసిన కర్మకు వాళ్ళే బాధ్యులు అంటారు కదా. ఇప్పుడు వారి కర్మ వారిని వేధిస్తూ ఉంటుంది. నన్ను చూసినప్పుడల్లా, కలిసినప్పుడల్లా వారికి మనసులో ఏదో తెలియని తప్పు చేసినట్టుగా తల వంచుకొని వెళ్తున్నారు. ఆ విజయం నాకు చాలు. అలాగని నేను వాళ్ళ నాశనం కోరుకోవడం లేదు. నాలాగా ఇంకో వ్యక్తిని వేధించుకుంటే చాలు అని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉన్న పరిధిలో నేనొక మంచి పనిమంతుడిని అని గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ ఒక్క విషయం చాలు నాకు. నా విజయానికి గుర్తు అది. ఎవరికి ఏ సందేహం వచ్చినా ముందుగా నాకే ఫోన్ చేస్తారు. అదే నేను సాధించిన గెలుపుగా భావిస్తున్నాను. కానీ ఇంత గెలుపు సాధించిన నేను ఆ 9 నెలలు పట్టిన దుఃఖం, బాధ, ఆవేదన, ఆ డబ్బు, ఆ కాలాన్ని వెనక్కి తీసుకురాలేను అనేదే నన్ను బాధ పెడుతుంది. ఆ 9 నెలల కాలంలో నా తల్లి నా కోసం పడిన వేదన, బాధ కూడా నేను వెనక్కి తీసుకురాలేను. ఇది నేను గత 15 ఏళ్లుగా పడిన ఆవేదన. మీకు చెప్పాలని భావించి రాస్తున్నాను. ఈ ఆవేదన మీకు అర్థమైందని భావిస్తూ ఇక ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.